వెన్నెల కాసిన రాత్రి ఒక వయసులో ఉన్న యువతి చెట్ల వెనకాల దాక్కుంటూ ఒక క్యాంప్ వైపుకు పరిగెత్తిస్తుంది. ఆమె పక్క నుంచి మరియు వెనకాల నుంచి కొంతమంది ఆమెపై కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఇది అమ్మాయి ఉందా, తుఫాన్ ఉందా? అరగంట నుంచి పరిగెడుతోంది. ఎట్టాగాని చేసి దీన్ని చంపేయాలి, లేదంటే ఇది శాస్త్రిని చంపేస్తుంది. ఆ సర్దార్ మనల్ని చంపేస్తాడు. ఈ ఉరుకులు పరుగుల సమయంలో ఒక్కసారిగా ఒక బుల్లెట్ ఆమె భుజానికి తగులుతుంది. వెంటనే ఆమె ఒక లోయలో పడిపోతుంది. శివన్య, లే, నువ్విప్పుడు పండిత్ దగ్గరికి వెళ్ళాలి. అదే నీకున్న ఆఖరి నమ్మకం. నాగిన్ చిడిపి యొక్క రక్తాన్ని రుచి చూశాక తన మానవ రూపాన్ని ధరించిన ఈ అమ్మాయి నడుచుకుంటూ బయట వెలుతురు వైపుకు వెళ్తూ ఉంది. కానీ కొన్ని సంవత్సరాలు పాములా జీవితాన్ని గడిపి ఒక మానవ పాము అంత తొందరగా మానవ జీవితాన్ని ఎలా అలవాటు చేసుకుంటుంది? ఆ కారణంగా ఆమె నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నేలపై పడి తన స్పృహని కోల్పోతూ ఉంది. కానీ ఆమె తన కళ్ళు పూర్తిగా మూసుకుపోకముందే ఆమెకి తన ముందు ఒక అందమైన యువతి కనపడుతుంది. ఆమె రంగు బంగారంలా ఉంటుంది. ఆమె వస్త్రాలు ప్రవహించే నీరులా స్వచ్ఛంగా ఉంటాయి. అది ఏంటిది? నేను ఎక్కడున్నాను? దేవి, మీరు ఎవరు? అది నీ పేరు శివన్య, శేష నాగవంశం యొక్క ఉత్తరాధికారివి. నేను నీ యొక్క కులమాతాని, నీల్వంతి యక్షిని. నీ మనసులో చాలా ప్రశ్నలున్నాయని నాకు బాగా తెలుసు. కానీ దానికంటే ముందు దీన్ని తాగు. ఈ మనిషి రూపం నీకు బలహీనం. ఇది శివాన్యకి ఊహకందని విషయం. కానీ తన కులదేవత యొక్క మాటని విస్మరించడం తగదు కదా. ఆ కారణంగా శివాన్య తన దగ్గరున్న పాత్రలోని మందుని ఒక్కసారిగా తాగేస్తుంది. అప్పుడే నీలవంతి శేషనాగు యొక్క గాథని మొదలుపెడుతుంది. సరిగ్గా నేటికి 300 సంవత్సరాల క్రితం నీలవతి యక్షిణి తన గ్రంథాన్ని రాస్తూ ఉంది. శేషనాగు అనే సర్పాలు ఆమెకు నలువైపులా ఒక సురక్ష కవచాన్ని తయారుచేశాయి. వారి యొక్క భక్తి మరియు నిష్ఠ, సమర్పణని చూసి యక్షిణి వారి కులానికి ఒక నాగమణిని బహుమతిగా ఇచ్చింది. అది చాలా శక్తివంతమైనది. అవసరమైనప్పుడు అపరిచిత శత్రువులపైన దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ చెప్తూ ఉంటారు కదా, సమయం గడిచిపోతుంది కానీ మనిషి యొక్క కోరికలు ఎప్పటికీ అంతం కావు అని. ఇలాంటి శక్తి పొందాలనే కోరికే ఎంతో మంది చేత ఈ మణిని పొందడానికి ఉసిగొల్పింది. చివరికి ఆ మణిని సురక్షితంగా ఉంచడానికి శేషనాగ వంశస్థులు వారి నాగలోకాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది. మరియు ఈ నాగలోకం యొక్క ప్రధాన ద్వారాన్ని ఎలాంటి మంత్రాలతో దిగ్బంధనం విధించారంటే దాన్ని వారి వంశస్థులు మాత్రమే తెరవగలరు. కానీ కులమాత, ఇన్ని సంవత్సరాల తరువాత నేను మనిషిగా మారాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలుసుకోవచ్చా? చాలా కాలం క్రితం ఒక భవిష్యవాణి జరిగింది. నాగమణికి ఏమైనా ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని కాపాడడానికి ఒక నాగిని పుట్టుతుంది అని. నేను నీ యొక్క కులమాతాని, నీకు దారి చూపించడానికి వచ్చాను. కులమాత, నేను దీన్ని చెయ్యలేను. నా పరిస్థితి మీకు తెలుసు కదా. ఆలోచించండి. మీరు ఇచ్చిన మందు నాకు దొరకకపోతే నేనేంటో, నా శక్తులేంటో నాకు తెలియదు. మరియు నాలాంటి బలహీనమైన నాగిన్ శత్రువులతో ఎలా పోరాడగలదో చెప్పండి. శివన్య, నువ్వు నీ కులమాత మీద నమ్మకముంచు. నీ శత్రువుల మీద గెలుపు పొందడానికి నేను నీకు సహాయం చేస్తాను. ఈ నాగాస్త్రం నువ్వు పోరాడడానికి నీకు సహాయం చేస్తుంది. కులమాతాని మనసులో ప్రార్థిస్తూ దీన్ని నీ చేతిలో తీసుకో. నాకు నిజంగా చాలా భయమేస్తుంది. నిజంగా నేను గెలవగలనా? నీ కులమాత మీద నువ్వు నమ్మకముంచు. నేను నీకు తోడుగా ఉంటా. సూర్యుని వెలుగులాగా నేను ఎప్పుడు నీకు దారి చూపిస్తూనే ఉంటా. ఇది చెయ్యాల్సిందే నువ్వు మాత్రమే. చెప్పండి తల్లి నీల్వంతి, నేను ఏం చేయాలి? ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో దక్షిణ వైపు ఒక కబిల ఉంది. అక్కడ కొంతమంది మూర్ఖులు ఒక వయసైన పండిత్ని బంధించి పెట్టారు. నువ్వు అతనిని కాపాడాలి. ఎందుకంటే నాగలోకానికైనా దారి ఆయన మాత్రమే చెప్పగలడు. గుర్తుపెట్టుకో, అది మాత్రమే నీకున్న ఆఖరి నమ్మకం. నీలవంతి యొక్క ఆజ్ఞ మరియు ఆశీర్వాదం తీసుకొని ఆ నాగుపాము అడవి వైపుకు బయలుదేరింది. అలా పాము రూపంలో పాకుతూ అడవి యొక్క సమతలమైన భూమిపైన చెట్ల మధ్యలో నుండి అలా ప్రయాణిస్తూ చివరికి శాస్త్రి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి అవసరమైన ఆ తెగ వద్దకు చేరుకుంటుంది. శివన్య తన రూపాన్ని మార్చుకుంది.
చెట్ల మధ్యలో దాక్కొని సరైన సందర్భం కోసం ఎదురుచూస్తూ ఉంది. 3 యువకులు తుపాకులు వేసుకొని శివాన్యకి తన వైపు వస్తున్నట్లు కనిపిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా శివాన్య వారిపై విరుచుకుపడింది. తర్వాత తన పదునైన పళ్లతో వాళ్ళని ఎలా కొరికిందంటే వాళ్ళిద్దరి శరీరాలు నీలిరంగులో చల్లబడిపోయాయి. ఇక 3వ వ్యక్తి తన దగ్గరున్న రివాల్వర్ తీసి శివాన్య పైన కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. ఇక శివాన్య తన్ను తాను తప్పించుకుంటూ ఒక క్యాంప్ వైపుకు బయలుదేరింది. ఈ ముఠా వాళ్ళు శాస్త్రిని అక్కడే బంధించుంటారని ఆమెకు చిన్న నమ్మకం ఉండేది. ఇలా ఉరుకులు పరుగులు పెడుతున్న సమయంలో అనుకోకుండా ఒక బుల్లెట్ శివాన్య ఒక భుజం పైన తగులుతుంది. ఇక ఆమె అదుపు తప్పి ఒక మట్టి గుంతలో పడిపోతుంది. లే శివన్య, నువ్వు పండిత్ శాస్త్రి దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి. నీకు నాకరి నమ్మకం అది మాత్రమే. అందరూ చూడండి, ఏంటి ఆడది మా వాళ్ళని చంపేస్తుందా? నా పేరు బాగి మాన్సింగ్. ఈ అమ్మాయిని వదిలేసేయు. రాజ్పుత్లైతే స్త్రీ యొక్క మానాన్ని కాపాడతారు, కానీ నువ్వు ఏంటి ఈ అమ్మాయి గురించి నువ్వెందుకు చింతిస్తున్నావు? ఏంటి ముసలాయనా? పద, ఆ మడెక్కడుందో చెప్పు, ఈ అమ్మాయిని వదిలేస్తాను. కానీ కెప్టెన్, అమ్మాయి అయితే ఇక ఆ వ్యక్తి తన మాట పూర్తి చేయడానికంటే ముందే శివాన్య తన విశాలమైన పాము రూపాన్ని ధరించింది. ఇక ఆ గదిలో శాస్త్రి మినహా అక్కడున్న వాళ్ళందరినీ గట్టిగా పట్టేసుకుంది. ఆమె శరీరం యొక్క పైభాగం ఇప్పటికీ మానవ రూపంలోనే ఉంది. కానీ ఆమె కళ్ళల్లో కోపంతో రగులుతున్న జ్వాలాముఖి కనిపించింది. ఆమె ఆ దొంగలందరినీ గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా నలిపేసింది, మరియు ఒక్కొక్కరిగా మింగేసింది. బాబా, మీరు బాగున్నారు కదా? అది నేను. నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. నేను ఎన్నో సంవత్సరాల నుండి కేవలం నీ గురించే మాట్లాడుతూ ఉన్నాను. ఏదో ఒకరోజు నువ్వు తప్పక వస్తావనుకున్నాను. చూసావా, నువ్వైతే ఎలా వచ్చేసావు. నేను నీకు ఒక మంత్రం ఇస్తాను. అది నిన్ను సరిగ్గా ఆ పిశాచాలున్న ప్రాంతాల దగ్గరికి తీసుకెళ్తుంది. ఒకవేళ నువ్వు ఆ పిశాచాలున్న ప్రాంతాన్ని గనక దాటి వెళితే ఇక నిన్ను ఆ నాగమణి వరకు చేరుకోవడానికి ఎవ్వరు కూడా ఆపలేరు. కేవలం ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. విషమేంటి బాబా? నాగలోకం యొక్క ద్వారము, అది రక్తం యొక్క బలి కోరుకుంటుంది. ఈ హెచ్చరికతో పాటు శాస్త్రి శివాన్య యొక్క చెవిలో ఒక మంత్రం ఉపదేశిస్తాడు. మరియు అక్కడే ఉన్న తన పుస్తకం తీసుకొని అడవిలో దూరంగా వెళ్ళిపోతాడు. శివాన్య తన 2 కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఆ మంత్రం చదవటం మొదలుపెట్టింది. చివరికి ఆమె అదృశ్యమైపోయి ఎలాంటి ప్రాంతంలో చేరుకుందంటే ఆ ప్రాంతంలో ఇరువైపులా చెట్లు ఉన్నాయి. ఇక ఆ చెట్లకు అవతలి వైపు ఒక నల్లటి పెద్ద ద్వారం ఉంది. అది దట్టమైన పొగమంచు వెనకాల ఉంది. శివాన్య ఆ వీధిలో తన కాలు మోపగానే ఆమెకి ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దాలు వినిపించాయి. ప్రతిక్షణం ఆ శబ్దాలు కొన్నిసార్లు నవ్వినట్లు, కొన్నిసార్లు ఏడ్చినట్లు వినపడుతున్నాయి. అప్పుడు శివాన్యకి అంతా సందిగ్ధంగా ఉంది. ఆమె చూసేసరికంటే ఆమె శరీర భాగాలపైన ఎన్నో జనగలు పట్టుకున్నాయి. ఆమె ముందు 2 అస్థిపంజరాలు కూడా ఉన్నాయి. ఆ అస్థిపంజరాలకి ఆమె లాంటి వస్త్రాలే ఉన్నాయి. శివాన్య తన రూపాన్ని మార్చుకొని పారిపోదామనుకుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె ఇప్పుడు తన రూపాన్ని మార్చుకోలేదు. ఆమె ముందుగా తన కళ్ళను మూసుకొని ఇలా అనుకుంటుంది, కుల్మాత, నీల్వంతి, దారి చూపించండి. శివాన్య ఇలా చెప్పగానే ఆకాశం నుండి ఒక తెల్లని వెలుతురు వస్తుంది. ఇక చూస్తూ ఉండగానే ఆమె శరీరంపై ఉన్న జనగలన్నీ పడిపోయాయి. కానీ ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే జనగలన్నీ పోయాక ఆమె శరీరంలో నుండి ఒక్క చుక్క రక్తం కూడా కారడం లేదు. శివాన్యకి మరియు ఆ నాగలోక ద్వారానికి మధ్య ఇప్పుడు పొగమంచు మాత్రమే ఉంది. ఇది కొత్త ప్రమాదానికి సంకేతమని చెప్పొచ్చు. శివాన్య ఒక మంత్రాన్ని చదివి తన చేతిలో ఒక నాగాస్త్రాన్ని ధరించింది. ఇక జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉంది. ఒక క్షణం కోసం శివాన్యకి తన ముందు ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. ఇక ఆమె ఎక్కువ ఆలస్యం చేయకుండా తన నాగాస్త్రాన్ని తీసుకొని మరియు ఆ అస్త్రంతో దాడి చేసింది. ఆ అస్త్రం ఎలా తగులుతుందంటే అది తగిలి ఎవరో కేకలు పెడుతున్నట్టుగా ఉంటుంది. ఇక ఆమె చూసేసరికంటే
అక్కడున్న రాక్షసుడి యొక్క తల ఒక తోడేలు తలలాగే ఉంది. మిగిలిన శరీరం అంతా మానవ శరీరంలా ఉంది. ఇక శివాన్య తన దగ్గరున్న ఆయుధాన్ని తీయడానికంటే ముందే ఆ రాక్షసుడు గాలిలో పొగలా మారిపోయాడు. ఇక ఈ నాగుపాముకి అవకాశం ఇవ్వకుండా తన కాళ్ళు పట్టుకుని పైకి లేపాడు మరియు తనపై దాడి చేస్తూ ఉన్నాడు. శివాన్య తన గోర్లతో తనపై దాడి చేయడానికి చాలాసార్లు ప్రయత్నించింది. కానీ ఆమె ఎంత చేసినప్పటికీ ఏమీ కాలేకపోయింది. శివాన్యని ఈ స్థితిలో చూసి తాను గెలుస్తున్నాననే ఆనందంతో ఆ రాక్షసుడు గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. శివాన్య ఏ అవకాశం కోసమైతే చూస్తుందో చివరికి అవకాశం లభించింది. ఆమె ఆలస్యం చేయకుండా పాము యొక్క రూపాన్ని ధరించింది మరియు రాక్షసుడి నోట్లో వెళ్ళిపోయింది. ఇక ఆ రాక్షసుడు నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. ఇక చూస్తూ ఉండగానే అతనికి భయంకరమైన చావు సంభవించింది. చాలు, ఇక నాకు నాగలోకానికి మధ్య ఎవరు రాలేరు. శివాన్యకి ఎన్నో కష్టాలు మరియు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాక చివరికి తన యొక్క గమ్యాన్ని చేరుకుంది. కానీ అది ఆమె నమ్మలేకపోతూ ఉంది. ఏంటంటే ఒక నాగుపాముకి అనుకోకుండా తన శక్తులు లభించడం. ఎందుకంటే ఆమె కొంత సమయం క్రితం తన 2 కాళ్లపై సరిగ్గా నిలబడలేకపోయింది కూడా. తిరుగుబాటుదారులు మరియు పిశాచాల్ని ఎదుర్కొని కొన్ని సంవత్సరాల క్రితం తన పూర్వీకులు వదిలి వెళ్ళిన తన వారసత్వం ముందు నిలబడి ఉంది. కానీ ఈ నాగుపాము యొక్క కథ ముగించడం అనేది నిజానికి అంత సులువు ఎలా అవుతుంది? సారీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా. మీరు ఒకవేళ బయటికి వస్తే తలుపులు తెరవండి. నాగమణి పొందాలనే కుతూహలమున్న ఈ అపరిచితురాలైన స్త్రీ ఎవరు? శివాన్య తన గమ్యం చేరుకోవడానికి ఈమె ఒక అడ్డుదారిగా మారబోతోందా? ఈ నాగుపాము మరొకసారి తన నాగలోకాన్ని కాపాడుకోగలదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే చూస్తూ ఉండండి డూడు టీవీ యొక్క కొత్త ఎక్స్క్లూజివ్ సిరీస్ నాగిన్. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.